నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రింగ్ రోడ్ సెంటర్కు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని వారు మండిపడ్డారు. విద్యార్థుల గొంతును రాహుల్ గాంధీ బలంగా వినిపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ అరెస్టులు ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమానికి, సత్యాగ్రహానికి విరుద్ధమన్నారు. హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దారుణంగా ఉంది. కాబోయే ప్రధానమంత్రి నెహ్రూ గారి మనవడు, ఇందిరాగాంధీ గారి మనవడు, రాహుల్ గాంధీ గారిని అంత దారుణంగా ఈ దేశాన్ని పాలించిన కుటుంబాన్ని అంత దారుణంగా రోడ్డు మీద ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అట్లా సామాన్య మానవులాగా చేసి వాళ్ళ అహంకార పూరితాన్ని నిరూపించుకున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది నశించిపోయింది. నోట్ చోరీతో పాటు సీట్ చోరీలు కూడా జరిగినాయి. ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు, చూడబోం కూడా. నిరంకుశ ప్రభుత్వాన్ని వెంటనే రాష్ట్రపతి డిస్మిస్ చేయాలని కోరుతూ మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు రాజీనామా చేయాలని కోరుతున్నారు. నిరంకుశ వైఖరి వహించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ని డిస్మిస్ చేసి ఎరగడానికి మోడీ గారికి అహంకారం వస్తుంది, అమిత్ షాకి అహంకారం వస్తుందని. కానీ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ సుఖానందం పొందుతున్నారని. కానీ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా శిక్షిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా వీరు అహంకారం ఇన్నాళ్ళ సహాయని చెప్పి తెలియదు. ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి అగాత్యానికి ఈనాడు దేశం అంతా మరి కోడై కూస్తా ఉంది. మరి విద్యార్థులు నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలని విద్యార్థులు ప్రశ్నిస్తే విద్యార్థులు గొంతు నులిమి విద్యార్థుల పైన ఎంతో మరి వాళ్ళ చేతులు ఎరగొట్టారు, తలలు పగలగొట్టారు. కొంతమంది విద్యార్థుల్ని కిడ్నాప్ కూడా చేశారు. మరి ఇదేమిటి అని ప్రశ్నిస్తే మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉంది. దీన్ని దేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. మరి ఈ విధంగా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి అప్రజాస్వామికంగా భారతదేశంలో మరి భారతదేశం ప్రపంచ దేశాలలో మంచి ప్రజాస్వామ్యం అని చెప్పి పేరెళ్ళినటువంటి భారతదేశానికి మాయను మచ్చ చేస్తూ విద్యార్థులు ఏకముఖంగా